ఓకే వెల్కమ్ సింప్లిఫికేషన్. మరి ఈ సింప్లిఫికేషన్ అనే టాపిక్ మనకు 2025 జవహర్ నవోదయలో అడిగినటువంటి క్వశ్చన్స్ లో మొదటి క్వశ్చన్స్. అంటే సింప్లిఫికేషన్ అనే టాపిక్ ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా అడుగుతాడు. మరి ఇందులో మనము సింప్లిఫికేషన్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఈ రకంగా ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ని ఎలా చేయాలి అనే విధాన్ని చూసినట్లయితే ఫస్ట్ మనము ఈ క్వశ్చన్ ని బోర్డ్ మాస్ రూల్ ని ఫాలో కావాలి. బోర్డ్ మాస్ రూల్, బోర్డ్ మాస్. అయితే ఇక్కడ బోర్డ్ మాస్ అనగానే బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్ లో ఫాలో కావాలి. ఓపెన్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్ ఇలా ఉంటుంది. ఓ అంటే ఓఎఫ్ ఆఫ్, మరి డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. మనం ఈ ఆర్డర్ లో ఫాలో కావాల్సి ఉంటుంది. మరి క్వశ్చన్ లో చూసినట్లయితే మనకు ఇక్కడ బార్ అనే కాన్సెప్ట్ కూడా కనబడుతుంది. మరి దీన్ని విన్కులం అంటాము. వి బోర్డ్ మాస్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, బార్ ఉన్న వాటిని ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఒక్కసారి మనము ఆ క్వశ్చన్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ రాసుకుందాము. మీరు యాక్చువల్లీ సొల్యూషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ నుండి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మనకు అర్థం చేసుకోవడం కోసం నేను క్వశ్చన్ ని కింద రాస్తున్నాను. 8 మైనస్ 18 మైనస్ 16 మైనస్ 5 మైనస్ 4 మైనస్ 1. సో మనకి ఈ క్వశ్చన్ లో ఫస్ట్ వి బోర్డ్ మాస్ చేయాలి. ఏం చేయాలి? వి బోర్డ్ మాస్ అంటే ఫస్ట్ వి విన్కులం అంటే గిది. 4 minus 1 is 3. చలో 4 minus 1 is బార్ కంప్లీట్ అయిపోయింది. 5 minus 3 2. చలో ఈ బ్రాకెట్ is totally completed. 16 minus 2. Now 16 minus 2 is 14. Next, this flower bracket also completed. Here minus 18 minus 14. 18 minus 14 is 4. చలో ఈ క్లోజ్డ్ బ్రాకెట్ కూడా క్లియర్ అవుతుంది. 8 minus 4. 8 minus 4 is 4. This is your answer. The option C is the right answer. చూడండి మీరు. ఆన్సర్ కూడా అయిపోయింది. ఓకే రైట్, మాట్లాడద్దు. ఇప్పుడే చేయొద్దు కదా. మంచిగా 2025